beautiful gift to a beautiful rose. ఏయ్ అయ్యో అయ్యో ఇదేంటి? కావాలని అయ్యో అయ్యో, అంట అయ్యో, అయ్యో. అయ్యో, అయ్యో. ఈ దేశీ వెరైటీ అంటే ఇట్లా అయిపోతుంది. బాగుంది నాన్న గిఫ్ట్. బాలే ఎందుకైనా దీనికి పిలిచారు ఇక్కడ నన్ను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహన్ మదిలో. సో నేను పొలంకి వచ్చి ఆల్మోస్ట్ 4 రోజులు అయిపోయిందండి. మోహన్ గారు ఒకళ్ళే వస్తున్నారు, హార్వెస్ట్ చేసుకొస్తున్నారు, వర్క్స్ చూసుకుంటున్నారు. నాకు ఇంకా ఈ రోజు కూడా రాకపోతే అవ్వదు, మళ్ళీ ఒక 2 వీక్స్ వరకు అని చెప్పి ఈ రోజు క్లాసెస్ నిన్నటికి ప్రీపోన్ చేసి ఇంక ఈ రోజు రావటం జరిగింది. ఫంక్షన్స్, పూజలు, ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి ఉంటుంది. ఆశిరా ఏమో 6th గ్రేడ్కి వచ్చేసింది. సాటర్డే కూడా స్కూల్ ఉంటుంది. పాపం ఆశిరా వచ్చి అయితే ఒక 2 months అవుతుందా నాన్న? అవుతుంది. అవ్వేది అని అడుగుతున్నాను నరసింహ. అవ్వ వస్తలేదు ఏంటి అని అడుగుతున్నా. సో వచ్చిన వెంటనే ఈ పువ్వులు చూసి ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. గడ్డి అంటే వర్షాలకి గడ్డి పెరిగిపోతుంది అనుకోండి. ఈ పూలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ పొలంకి వచ్చేటప్పుడు దారిలో తాజా రెస్టారెంట్ వస్తుందండి. అక్కడ టిఫిన్స్ దగ్గర చూసాను అనమాట, భలే ఉన్నాయి మొక్కలు అని అనుకున్నా. తర్వాత ఆశిరా ఫంక్షన్ అప్పుడు పెట్టాము, కాకపోతే అప్పుడు చాలా చిన్నవి. ఇప్పుడు బాగా పూసి బాగున్నాయి, హెల్దీగా ఉన్నాయి. గుర్తు రాలేదండి మొక్క పేరు, పెంటాస్ అంట. మోహన్ ఇప్పుడే చూసి చెప్తున్నారు ఇది మొక్క పేరు పెంటాస్ అని. కరెక్టే చెప్పారా? ఓకే. ఏం మొక్క తెలియదా నీకు? నిజంగానే తెలీదు. మొక్క పేరు తెలియకపోయినా మొక్కలని చూసి ఆస్వాదించే గుణం ఉంది కదా. అందరికీ ఉంటుంది, మన ఛానల్ చూసే వాళ్ళు అందరికీ ఉంటుంది. 4 రోజుల తర్వాత వచ్చి నరసింహ ఏదో ఒక రోజు వచ్చి అదేంటి ఇదేంటి అని పాపం నరసింహని, ఏం నరసింహ ఎంత పని చేస్తున్నావు నువ్వు, ఎంత పని చేస్తున్నావు, ఒక రోజు వచ్చి అదేంది ఇదేంది అని అంటుంది. ఇదేనా పద్ధతి? నువ్వంటే మధ్యాహ్నం అనుకుని ఉన్నావు కానీ ఎంత లేపినా లేస్తలేడు. మధ్యాహ్నం 4 రోజుల తర్వాత వచ్చింది మేడం, అసలు భయం కూడా లేదు, పడుకున్నాడు అలాగా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయడు, డోర్ కొట్టినా డోర్ తీయట్లేదు, అప్పుడే పడుకున్నాడంట. అప్పుడే పడుకున్నాడు. ఎప్పుడు చెప్పినా అప్పుడే వెళ్ళాను, అప్పుడే పడుకున్నాను. వేసినట్టు నువ్వు క్వార్టర్ వేయలే, మరి జుట్టుకు రంగు ఎందుకు ఇష్టం, ఏదో ఉంది మ్యాటర్. నర్సమ్మ కూడా లేదు, నర్సమ్మ పొలం పల్లికి వెళ్ళింది అంటున్నాడు. ఏం చేస్తున్నాడు, దర్వాజా తీస్తలేడు, ఏందో కథ నడుస్తుంది. పొట్లకాయ హార్వెస్ట్ చేస్తున్నాను. మంచిది, చెయ్యి సుతారం. ఆశీర్వాదం ఉంది ఎగ్జాక్ట్ గా. చాలా వస్తాయి, చాలా పిందెలు ఉన్నాయి. వంకర టింకరగా పెరుగుతున్నాయి కానీ పెరుగుతాయి. రాయి కట్టాలి కింద. పొట్లకాయలకి స్ట్రైట్ గా పెరగాలంటే కింద ఇంత రాయి కట్టాలి, కడితే అప్పుడు స్ట్రైట్ గా పెరుగుతాయి. నిజం, జోక్ కాదు. కడదా స్ట్రైట్ గానే వచ్చాయి కదా ఇవి. మరి ఇలా వంకర టింకర పెరుగుతున్నట్టు ఆగోండి, అది చూడండి ఎలా ఉందో. దాన్ని రాయి కట్టాలి కింద, అప్పుడు ఆ బరువుకి కిందకి స్ట్రైట్ గా పెరుగుతాయి. ఏం తెలీదు, అన్ని నేను చెప్పాలి. స్టోన్ ఏజ్ పీపుల్. స్టోన్ ఏజ్ పీపులా? నిజము. సరే అలా కడదా. మీరు తిడతారు నన్ను. ఏం పెద్ద టాస్క్ ఇది. ఆనందే కట్ చేద్దాం. సొరకాయ. సొరకాయ ఆనపకాయ ఒకటి కాదా? మేము సొరకాయ అంటాం. మేము ఆనపకాయ అంటాం. అవుతుందా ఈరోజు? చిన్నవే కట్ చేసేస్తున్నాను. ఏదో వెజిటేబుల్ వెండర్ కేజీ చూసి తూగి అమ్ముకోవాలన్నట్టు బరువెక్తే కానీ తేట్లేదు మోహన్ గారు. ఎందుకండి లేతగా ఉన్నవి తినక ఆప్షన్ ఉన్నప్పుడు చక్కగా వాళ్ళకి అమ్మగా ఉంటాయి. అయితే
అంటే పెరుగుతాయి కదా. దేనికి సెల్ చేస్తున్నావా మనము? వే చేయాలా వాటిని ఏమన్నా? సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ నాది. ఫస్ట్ టైం మన ఫామ్లో చూసారా ఏంటో డ్రాగన్ ఫ్రూట్ పూతకొచ్చింది. జాగ్రత్త నాన్న, మీరు ప్లీజ్ లైట్గా పెట్టండి. ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో చూడండి ఫ్లవర్. డ్రాగన్ ఫ్రూట్ నైట్ టైం బ్లూమ్ అవుతుంది అంట. ఈరోజు నైట్ ఉండట్లేదు. సో ఈ స్టేజ్లో ఉన్న తర్వాత ఎప్పటికొస్తుందో ఫ్రూట్ హార్వెస్టింగ్కి. డ్రాగన్ ఫ్రూట్ కల్టివేట్ చేసిన వాళ్ళు, అరే అవును, మనం అక్కడ లోటస్ పాండ్ దగ్గర ఆగినప్పుడు ఒక డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఉంది, వాళ్ళు చెప్పాలి. నవీన్ గారు. నవీన్ గారు చెప్పండి. నవీన్ గారు, ఎప్పుడు ఇది హార్వెస్ట్కి రెడీ అవుతుంది? మీకంటే అన్నీ ఉన్నాయి, మాకు ఒకటే ఉంది. కొద్దిగా చెప్పండి. ఈగర్లీ వెయిటింగ్. ఏ కలర్ వస్తుందో? మనం 4-5 కలర్స్ వేసాం. ఇది ఏ కలర్ ఇలా చూస్తే అయితే తెలియట్లేదు. చూద్దాం. ఈగర్లీ వెయిటింగ్ డ్రాగన్ ఫ్రూట్. మీరేంటి కుర్తా పైజామా వేసుకున్నారా? ఒక చిన్న భూమి పూజ అంటే వెళ్ళి వచ్చాము ఇక్కడ. నువ్వు కూడా శారీ అందుకనే కట్టుకొచ్చింది. కలర్ఫుల్ గా ఉన్నారు. నేను మంచి కలర్. సర్లే, ఓకే, బాయ్. ఫ్రమ్ ఇన్సైడ్. ఓకే. ఏమిటండి ఇంత ఎత్తున పెడితే ఎలా అండి కొయ్యాలి? ఇది ఎంత ఎత్తవదు మరి, ఎందుకయిందో ఏంటో ఇది. ఎలాగండి? వీటిని మడుల్లో పెట్టకూడదు అని ఇప్పుడు తెలిసిందా? ఎస్. కానీ ఈ సీడ్ ఇది ఇంత అయ్యి ఇంత లావుగా అయినా కూడా ముదరతలేదు. చూడండి, ఇది కొంచెం డౌట్. ఇంత ఉంది కదా. ఇది డౌట్ కేసు, కానీ చూద్దాం. ఇంత ఉంది కదా. మీరు లేడీస్ ఫింగర్ని కూరగాయల షాప్లో కొనేటప్పుడు ఏం చేస్తారు? దీన్ని టుపుక్కంటారు. టుపుక్కని చూడండి, ఇలా ఇరిగితే కొంటారు కదా. వాళ్ళేమో వద్దు వద్దు అంటారు, మీరు ఇరుకుతూనే ఉంటారు. ఇది ఇరిగింది ఇప్పుడు బాగా స్మూత్. ఇంత ఉన్నా కూడా లేతగా ఉన్నాయి. అది ఈ విత్తనం స్పెషాలిటీ. లేకపోతే చాలా ఉన్నాయి, కొయ్యండి. లేకపోతే ఎప్పుడు ఫామ్కి వచ్చినా ముదిరిపోతాయి ఇవి. మోహన్ గారు రెగ్యులర్ గా వస్తున్నారు, అందుకని బెండకాయలు రెగ్యులర్ గా వస్తున్నాయి, కానీ బెండకాయలే పెడుతున్నారు. అయితే మొన్న ట్రైనింగ్కి వెళ్ళాము. వారిని అడిగాను, మేము బెండకాయలు ఎప్పుడు వెళ్ళినా ముదిరిపోతున్నాయండి పొలంకి, ఏమన్నా రెమెడీ ఉందా దీనికంటే? రెమెడీ ఏముందండి, 2 రోజులకు ఒకసారి కోసుకోవాలి బెండకాయలు అన్నారు ఆయన. బాగుంది నాన్న, ఇలా కూర్చోటకు బాగుంది, అందుకనే కట్టించాను. అయితే మనకి క్యాప్సికమ్ వచ్చాయి, హార్వెస్ట్ చేద్దాం. 2 వచ్చాయి. 2 మొక్కలు ఉన్నాయి నాన్న. ఏమంటున్నా, భలే చేస్తారు శైలు ఈ రెసిపీ. ఏమో పిండి పెడతావు ఏంటో? అది శనగపిండి పెట్టి భలే చేస్తావు. ఫోటో సైజ్ కూడా పెద్దగా వచ్చిందిరా. వావ్, బ్యూటిఫుల్. ఇయర్ రింగ్స్ లాగా. ఈయన గోంగూర ఫ్యాను, దానికి తగ్గట్టు పొలంలో ఎటు చూసినా గోంగూరే. చూడండి, వారం వారం తెస్తున్నారు గోంగూర. మోహన్ వారం వారం మళ్ళీ వచ్చేస్తుంది గోంగూర. ఇక్కడ అంటే వేసాం,
వేరే చోట్ల వేయలేదు అసలు. మర్చిపోయాను, అది కూడా హార్వెస్ట్కి రెడీ ఉంది. ఏంటి వేరే బయట గోంగూర హార్వెస్ట్ చేద్దాం. తెగ వస్తుందండి గోంగూర అసలు. ఒక 2 months నుంచి ఫుల్ గోంగూరే ఇంట్లో. గోంగూర ఫెస్టివల్. నాకు ఇష్టమైన రెసిపీస్ శైలుకి ఏమో ఇష్టం ఉండదు, నాకేమో ఇష్టం. పులుపు ఎక్కువ ఇష్టం ఉండదు. ఒకసారి గోంగూర పులిహార కూడా చేశాను, భలే వచ్చింది. గోంగూర పులిహార అప్పుడు అత్తయ్య కూడా ఉన్నారు. నాకు గుర్తులేదు అసలు. సరే ఈసారి చేసి పెడతాలి. అలా అంటే చేసి పెడతానని చూడండి, నాకు గుర్తులేదు అసలు అంటున్నారు. అవునరా, తోటకూర ముదిరిపోయింది, తీసేయాలి. 1-2 సార్లు చేస్తే గుర్తుంటది. నాకు ఇలా నాకు గోంగూరని ఇగోండి ఇలా కోసుకుని తింటాం ఇష్టం. స్టోనేజ్ చెప్పాను కదా, స్టోనేజ్ పీపుల్ అంటే నేను తింటాను అనుకో. బచ్చల కూర కూడా తెగ వస్తుందండి. చూడండి ఒకసారి బచ్చల కూరని, ఇక్కడ ఎంత గుబురుగా వచ్చిందో. బచ్చల కూర పప్పు ఉంటుంది అసలు. మొన్న బచ్చల కూర టమాటా వండాను, బచ్చల కూర పప్పు వండాను. ఇంకేమైనా రెసిపీస్ ఉంటే బచ్చల కూర తోటి కమెంట్ బాక్స్ లో పెట్టండి, ట్రై చేస్తాను. చాలా బచ్చల కూర ఉంది, భలే ఉంది అసలు. ఫ్రై బచ్చల కూర ఫ్రై ట్రై తెలీదు కదా, ఉండే ఉంటుంది డెఫినెట్గా. అసలు ఎలా పెరిగిపోయింది అడిగిలాగా. ఇది కొయ్యాలంటే మినిమం 1/2 hour పడుతుంది. అండ్ మొక్కకి అసలు ఆకు మీద ఒక చిల్లు కూడా లేదు. ఎలా అంటావు, మనం ఒట్టి పుల్లటి మజ్జిగ కొట్టింది. ఇది ఏం ప్లాంటో అర్థం అవ్వట్లేదు చాలాసేపు. ఏంటో చూస్తా ఉంది, ఏంటిది ఏం ప్లాంట్ అది ఇదని. ఏంటో అర్థమైందా లేదు ఇప్పటికైనా? అర్థమైంది. ఇదిగోండి బ్రౌనీ మన గోరు చిక్కుడు మొక్క ఇది. ఇదేంటి మరి ఇలా ఉంది అంటే, ఎండిపోయింది మొక్క అంటే ఎండిపోతాం కాదండి. ఈ మొక్కకు సపోర్ట్గా కొమ్మ తెచ్చిపెట్టమంటే మన నరసింహ ఇలా పెట్టారు. బ్యాంబూ ట్రీది అట్లా అడ్డం అయిపోయిందని రోడ్డుకి కొట్టేసాము. ఆ బ్రాంచెస్ అన్ని తీసుకొచ్చి ఇదివ్వండి ఇలా డెకరేట్ చేశాడు మన నరసింహ. చీరాల బీచ్కి వెళ్ళిన రోడ్ పైన తెచ్చామండి, ఆన్ ద వే. ఒకళ్ళ దగ్గర ఆగి నచ్చి మొక్కలు తెచ్చాను. చూడండి ఎంత బాగా పెరిగారు. యాక్చువల్లీ ఓవర్ గ్రో అయిపోయినాయి. మా నరసింహ ఎప్పటికప్పుడు చేస్తా ఉంటాం. ఈ పత్తి మందారం చెట్టు ఏంటి కట్ చేయాలి. ఇంత ఎత్తయిందేంట? ఫ్లవర్స్ లేవు, సీజన్ కాదు. ఎందుకు లిల్లీ కూడా మొత్తం స్వీప్ చేసేసాం. బాగా గుబురుగా పెరిగిపోయి కంట్రోల్ చేస్తాం, చాలా కష్టంగా ఉంది. మన కాంపౌండ్ వాల్ లోపలే మాకు ఎక్సెస్ అయిన ల్యాండ్ ఇదివరకు సేల్ చేశాను అని చెప్పాను కదండి. సో పక్కన ల్యాండ్స్కి మనకి బ్యారికేడ్ లాగా ఇలా ఫెన్స్ వేయించాను. ఇంటర్నల్లే కాబట్టి గోల్డ్ లాగా ప్రీకాస్ట్ లాగా వేయించలేదండి. వ్యూ కూడా అడ్డమైపోతుంది, మళ్ళీ సఫకేటింగ్గా ఉంటుంది అనేసి ఇలా చైన్ లింక్ ఫెన్స్ చేయించాను. కాకపోతే కడీలు వేస్తారు జనరల్గా చైన్ లింక్ ఫెన్స్కి. నేను ఇలా ఐరన్ పైప్స్ తెచ్చి వెల్డింగ్ చేయించి ఇలా పర్మనెంట్గా వేయించేసాను. ఇంకా హార్వెస్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కుత్త కుత్తలు ఆడే వంక. నాకు సంబంధం లేదు. వంకాయలు బాగానే వచ్చాయి చిన్న చెట్టుకి. ఈ లేత భలే వండుకుంటే బాగుంటాయి. ఎందుకు నాన్న మనం లేతగా తినాలి నాన్న? అన్ని పెంచే వరకు ఉంచుతారు అలానే. అదే ఎందుకు
లేతగా తింటే భలే ఉంటాయి. మనం అసలు ఆర్గానిక్వి టేస్టీగా ఉంటాయి కదా, దానికి ఇంకా యాడ్ అవుతుంది టేస్ట్. నరసింహ అనుకో. వస్తుంది అన్నిటికీ పేరు పెట్టి ఆడుతుంది. ఏంటి అన్నిటికీ పేరు పెట్టంటానా? ఏంటది? నీ పేరు పెట్టమన్నాగా. అచ్చా, అయితే నేనే కోయాలా? కోసం చూడండి. పేరు పెట్టుకున్నంత మాత్రం నేను కొయ్యటం వరకే, నరసింహ తీస్తాడు. నరసింహ తీ బరువు ఉంటుంది చాలా. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయాలి, కింద కమెంట్ కూడా చేయాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ఎంజాయ్ యువర్ గార్డెనింగ్.